ప్రైవేట్ స్కూల్ అంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో బాగాలేవా? బాగోలా అసలు, ఏం బాగోలా అసలు. అలా స్కూల్ ఏంటి, ఆడ పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ లేవు, వాళ్ళు చదివే మంచిగా చెప్పట్లేదు ఆడ. మరి అందుకనే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా. మీకు స్తోమత ఉందా? మరి ఇప్పుడు అంటే మీ నాన్న ఏం చేస్తుంటాడు? మెకానిక్. అంటే ఏదైతే ఉందో మరి ఫీజులు కట్టడానికి కానీ అది కానీ కష్టం అనిపిస్తుందా? మరి అమ్మ అనిపిస్తుంది, కానీ మేము చదవాలిగా, చదివితేనే కదా. ఇప్పుడు మా డాడీ బాధపడుతున్నాడు, మా కోసం సంపాదిస్తున్నాడు, మాకేగా పెట్టేది. ఇప్పుడు స్కూల్ ఫీజు కట్టాలి, ఆ పనితోనేగా పెట్టేది. కొడ బియ్యం ఉన్నాయి, వాటిలో నుంచి పురుగులు వస్తున్నాయి, అయ్యి ఇంత లావు తగులుతున్నాయి, బియ్యం ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి. రావట్లేదు అసలు. కోడిగుడ్లు అంతే వస్తున్నాయి, ప్లాస్టిక్ గుడ్లు, మురికి గుడ్లు లోపల అంతా. గవర్నమెంట్ టీచర్స్ మా క్లాస్ మా ఫ్రెండ్ ఒకడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుండే 7th. మా డాడీ స్పెల్లింగ్ రాదు ఆడికి, ఆ పేరు స్పెల్లింగ్. ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తున్నారు, ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియమే చదువుతున్నారు అని. ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ చెప్తున్నారు ఆల్రెడీ అని చెప్పారు. ఎక్కడ? గవర్నమెంట్ స్కూల్. వాళ్ళు చెప్పేది ఏం లేదు, వాళ్ళు అటు పైన చెప్పడానికి లోపల ఏం లేదు. మరి ఆల్రెడీ ఇన్ని పథకాలు ఆల్రెడీ స్కూల్లో ఫీజులు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్స్ మార్చుకొని గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే అదంతా చూస్తే, చంద్రన్న వస్తే అప్పుడు అనుకోవచ్చు. జగన్ చెప్తే ఏంటి అసలు ఇదంతా? ఆల్రెడీ ఆయన అంటుండు కదా, ఎన్ని ఇచ్చినా ఏం చేసినా కానీ చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం లేదు, ఆల్రెడీ ముసలోడు అయిపోయింది, ఏం చేయగలుగుతాడని జగన్మోహన్ రెడ్డి అంటాడుగా. ఆడంతా ఎవడు పట్టించుకోడు, తెలుగు కల్లోడు గొప్ప వ్యక్తి అంటే చంద్రన్న. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళగలుగుతావు, మళ్ళీ ప్రైవేట్ స్కూల్. నేను ప్రైవేట్ చదువుతా, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు మంచిగా చదువుతారు వాళ్ళు. చంద్రన్న వస్తేనే చదువుతారు. మరి వచ్చే అవకాశం ఉందే మళ్ళీ చంద్రన్న? వస్తాడు, అదేంటి అవకాశం కాదు, పక్కా ఉంది. మరి ఆయన అంటుండగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అంటుండగా 175 సీట్లు మాయేనని. తొక్కలే, ఆయన అనుకుంటాడు, ఆయన అనుకుంటే మనకేంటి? చంద్రన్న వస్తేనే ఆయన అంతే, ఆయన రాకపోతే ఏం జరగదు. మన ముందు ఎవరు? జగన్. ఇందుకు జగన్ లేదు ఇప్పుడు దాకా. ఏం చేసిండు? ఏం చేసిండా? ఏం చేయాల? ఆల్రెడీ పిల్లల్ని ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నానని ఆయన ఏం చదివాడు? ఆయన చదివించేది ఏం లేదు. ఆయన ఏం చేస్తాడు? నుంచి మాట్లాడతారు లోపలుండి స్కూల్లో చెప్పేది. అసలు ఉల్లిగడ్డను పట్టుకొని ఇవ్వండి, ఉల్లిగడ్డ అంట, ఆనియన్, పొటాటో, మీనింగ్ ఉల్లిపాయ. అదేంటి అసలు? ఆయనకే రాదు. ఇంకా గవర్నమెంట్ స్కూల్లో ఆయనకే రాదు. అంటున్నాడు కదా, ఈసారి కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గెలవలేడు, ఈసారి మళ్ళీ గెలుతుడు లక్ష్యం మీద దాడితే కుప్పంలో చంద్రబాబు నాయుడు నిలబెట్టినా గెలుస్తాడు. అసలు మామూలు ఉండదు. ఆయన ఒక బెయిల్ మీద జగన్ గారి కోసం పందులు వస్తున్నాయి అన్న బాగానే ఉంది. మీరు ఏ పంది పార్టీలో ఉన్నారు? పర్దాలు వేసుకునే పార్టీలో ఉన్నారా? జనాలు అమరావతి వెళ్ళవనండి, పర్దాలు వేసుకొని చాటుగా ఇదివరకు మన ముస్లిం సోదరు మనం అనకూడదు, ముసుగేస్తారు చూడండి అంటాట. ఆ ముసుగేసుకుని వెళ్తున్నావు, వాడికి నువ్వు కూడా వర్తాల్సుకోలేదేమ్మా. వాడికి భయం, జగన్ గవర్నమెంట్కి జనాలు తిడతారని పర్దాలు వేసుకొని అమరావతి వస్తున్నాడు. ఇంతకన్నా సిగ్గు చేయడానికి ఉందమ్మా రోజమ్మా, నీ నోరే కప్పు రోజమ్మా, నీ అసలు నీ గప్పు అసలు వస్తుందమ్మా. ఆ మేకప్ వేసుకొని అబ్బా రాంబాబు కూడా అంటుండే అభివృద్ధి అంటే ప్రతి పేదవాడు కడుపు అంబటి రాంబాబు అంటే గంట అరగంటోడా? రాంబాబుని ఆయన సొంత నియోజకవర్గంలోనే చెప్పుతో కొట్టారు. అంబటి రాంబాబు గంట అంతేకన్నా, గంట అరగంట అన్న ముండా కొడుకు. ఆడవాళ్ళంటే విశ్వాసం లేదు. తెలుగుంటి ఆడపడుతుంది అన్న విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎంత విలువ ఇచ్చేవాడు. ఆడగొత్తు నీడు పట్టుకొని అర్ధగంట గంట. ఈడు మినిస్టరా, ఈడు కుక్కలు ఈడి మొహం చూడు. వైసీపీ ఎమ్మెల్యేలైనా చెప్పలేని పరిస్థితి. మనం అమరావతి ఏదో, మన రాజధాని ఏదో, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని అడిగినా వాళ్ళు సమాధానం లేదు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఇంకేమి మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి మన జాతర లేదు. ప్రజలకు నమ్మకం పోయింది. ఒక జగన్మోహన్ రెడ్డి చేసేదల్లా అకౌంట్లలో డబ్బులే కానీ ఆయన ఏదీ లేదు. రోడ్లు కానీ ఉద్యోగాలు కానీ ఏమీ లేదు. అది